వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ నున్న గ్రామంలో మామిడి తోటలో ఘనంగా మాలల సంక్షేమ సంఘం ఏర్పాటు మరియు మాలల వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎస్సీ కమిషనర్ మారుమూరి విక్టరీ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనలు నిర్వహించడం వల్ల జాతి ఐక్యత పెరుగుతుంది, జాతిలో ఉత్తేజాన్ని నింపడానికి దోహదపడతాయి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాల శరత్, నున్న గ్రామ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేబిఆర్ అంబేద్కర్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, సత్తెనపల్లి కిషోర్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు మంగరాజు, పినమాల కుమార్, మాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, మాల మహానాడు మహిళా అధ్యక్షులు సద్గురు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన అందరికీ జైభీములు తెలియజేసుకుంటున్నాం. అలాగే నిర్వాహకులైనటువంటి మా అన్న సత్తెనపల్లి కిషోర్ గారికి, నాగకుమార్ గారికి, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటున్నాం. ఇలా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం వల్ల జాతీయ ఐక్యతకు కానీ అలాగే జాతిలో ఒక ఉత్తేజాన్ని నింపడానికి కానీ ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జైబీ. అందరికీ జైబీలండి. ఈరోజు ఇక్కడ వన సమారాధన జరపడం చాలా విశేషం. ఇక్కడ అందరం కూడా మాలలంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరం కూడా ఇక్కడ ఐక్యతగా చేరి నిజంగా ఒక రక్త సంబంధికులతో ఇంట్లో ఎట్లయితే మేము స్పెండ్ చేస్తామో ప్రతి ఒక్క అన్నలతో అక్కలతో అందరితో కూడా మేము స్పెండ్ చేస్తాము. సత్తెనపల్లి కిషోర్ అన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా అందరినీ ఒక చోటకి చేర్చి మంచి విందు ఏర్పాటు చేసి మంచి ప్రసంగాలు కూడా ఎన్నో విషయాలు తెలుసుకునేటట్లు కూడా తెలియజేసినందుకు సత్తెనపల్లి కిషోర్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి సమారాధనలు అనేకం జరగాలని చెప్పి ప్రతి ఒక్క మాలలందరూ కూడా ఐక్యత అవ్వాలని చెప్పి ఈ ఐక్యత రాజాధికారి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మాలల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూజుడు దగ్గర నున్నలో మాలల వన సమారాధన అనేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రేక్షకాధారణతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులైనటువంటి మాల మహానాడు నాయకులందరూ వచ్చి రేపు రాబోయే భవిష్యత్తులో మాలల భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికను రచించాలి. ఈ వర్గీకరణ అనేటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ఏ భావజాలనైనా సరే మాలలు ఒప్పుకోరు అనేటువంటి దాన్ని తీసుకున్నాము. మాలలు కేవలం మాదిగల వ్యతిరేకంగా పోరాటం కాదు, ఇది రాయితీ ఉద్యమం వద్దు, రాజ్యాధికారమే ముద్దు. సో రాబోయే భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా అంబేద్కర్ వారసులుగా ఆయన కోరుకున్నట్టుగా నా ప్రజలు పాలితులుగా కాదు పాలకులుగా ఉంటారనేటువంటి నినాదంలో మాల మహానాడు మాలలు అందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకోవడం జరిగింది. ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, బహుజన రక్షణ సంఘం వ్యవస్థాపకుడిని. భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక అనైతిక తీర్పు ప్రకారం వర్గీకరణ అనే అంశం తెర మీదకి వచ్చింది. వర్గీకరణ అనే అంశం కేవలం ప్యాకేజీ మందాకృష్ణ మాదిగ బతుకుదెర ఉద్యమం అనేది క్లియర్గా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది కాళ్ళు పట్టుకుని ఎంతోమంది పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చి పూర్తిగా జాతిని నిర్వీర్యం చేయాలి, భారత రాజ్యాంగాన్ని అవిచ్ఛిన్నం చేయాలనే ఒక సంకల్పంతోనే అతను తిరుగుతున్నాడు. ఏ రాజ్యాంగం అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కన్సిడరేషన్ కమ్యూనిటీస్ని అన్నింటినీ నడుపుతుందో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా బీజేపీ మతతత్వ శక్తులతో కుమ్మక్కయ్యి మందాకృష్ణ మాదికి చేస్తున్న ఇలాంటి ఆటంక ధోరణుల్ని ఎదిరించడానికి మాలలు సమాయత్తం అవుతున్నాం. గ్రామాల్లో మేము తిరుగుతున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే 15 గుంటూరు జిల్లా సభని మాల మహాగర్జనని జయప్రదం చేస్తాం. ఆ జయప్రదం జరిగిన తర్వాత కార్యాచరణలోకి దిగి ఖచ్చితంగా మందాకృష్ణ ఆటలు కట్టించకపోతే అసలు ఆయనకి సిగ్గుందా, తాచు పామునైనా వదిలేస్తాం, మాలోడు కనపడితే వదలమంటున్నాడు కదా. పక్కన మా పిల్లే ఉంది,